Hi viewers, welcome to SA Zone. Can you marry me? No, sorry, because I'm already engaged. Love marriage or arranged marriage? Love come arrange? చేస్తానన్నమాట. ఐ లవ్ షాపింగ్ అండ్ ఐ లవ్ ఫ్యాషన్. నేనైతే ఏదైతే నా కాస్ట్యూమ్, నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మీరు అందరూ చెప్తున్నారు, నా కాస్ట్యూమ్ అయితే నేనే ఓన్గా చేసుకుంటానన్నమాట. కాబట్టి ఎక్కువ టైం నేను షాపింగ్లో టైం స్పెండ్ చేస్తా. అండ్ ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక క్రాఫ్ట్ పిక్చర్ చేస్తానన్నమాట, కలర్ కాంబినేషన్ అండ్ అదర్వైజ్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటే దానికి క్రాప్ కానీ, ఒక స్కర్ట్ వేసుకుంటే దానికి క్రాప్ టాప్ ఎలాంటి కావాలని లైక్ క్రాఫ్ట్ లాగా ఒక పిక్చర్ లాంటిది నేను ఎప్పుడూ చేస్తుంటా, పెయింటింగ్ లాంటిది. దట్ ఈస్ మై హాబీ. అండ్ యాజ్ యూజువల్ గూగుల్ సెర్చ్ ఎక్కువ చేస్తానన్నమాట, అబౌట్ హెల్త్ గురించి కానీ, బయట వాళ్ళ గురించి కానీ, ఏదైనా గురించి. సో ఎక్కువ గూగుల్ సర్చింగ్లో ఉంటానన్నమాట. గూగుల్ అయ్యో హాయ్ ముందే చెప్పాను, నాకు రైస్ ఐటెంలో ఏది ఇచ్చినా హ్యాపీగా తింటానన్నమాట. దాంట్లో బిర్యానీ ఇంకా ఫేవరెట్. హైదరాబాదీ బిర్యానీ సూపర్ బిర్యానీ. హైదరాబాదీ ఫేమస్ కదా, ఎవ్వరికి నచ్చదు హైదరాబాదీ బిర్యానీ, సూపర్. సౌందర్య గారితో అవుట్ సైడ్ ఎలా ఉంటారు? ఎస్, సౌందర్య గారి గురించి చెప్పాలంటే సౌందర్య మ్యామ్ కూడా కన్నడ అన్నమాట. తను కూడా కర్ణాటక, షీస్ ఫ్రమ్. సో కార్తీక దీపం కింద ముందు మేము కన్నడలో మా ఇద్దరు కలిసి వర్క్ చేసాం. సో ఇక్కడే ఇప్పుడు కూడా నేను సౌందర్య గారిని మామ్ అనే పిలుస్తాను స్టిల్. ఎందుకంటే ఒక సీరియల్లో నేను అర్చన గారికి డాటర్ క్యారెక్టర్ చేశానన్నమాట. సో అప్పటి నుంచి మా బాండింగ్ ఉంది, బాగానే ఉంటారు. ఐ విల్ కాల్ మామ్ అనేసి. సో బాగానే ఉంటాం. ఈరోజు ఇక్కడ ఉన్నాను మీ అందరికీ శోభా శెట్టి ఎవరు అని మీ అందరూ నన్ను ఇంతగా లైక్ చేస్తున్నారు, ఇంతగా ఇష్టపడుతున్నారు, ఇంతగా శోభ అంటే అందరికీ తెలుసు అంటే బికాస్ ఆఫ్ మై మామ్ లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే చెప్పొచ్చు. మమ్మీ సపోర్ట్ వల్ల, మమ్మీ వల్ల ఐఎమ్ హియర్. సో no words to say about her. I love her so much. I love my mom. One word about Lahari character please. Lahari character, one of my most favorite character, one of my most dream character అనే చెప్పొచ్చు. నాకు ఎప్పుడు ఇక్కడ కూడా కన్నడలో చేసినప్పుడు కూడా చాలా ఇన్నోసెంట్ మంచి అమ్మాయి, ఒక సెంటిమెంట్ సబ్జెక్ట్ అలాంటివే చేశాను అన్నమాట. నాకు ఏదైనా కొత్తగా చేయాలని చాలా ఇష్టం అన్నమాట. అంటే రొటీన్ కాకుండా ఇప్పుడు మోనితా క్యారెక్టర్ అయితే ఏది చేస్తున్నానో అదొక జోన్ అన్నమాట. నెగిటివ్ అంటే అది వేరే, పాజిటివ్ అంటే అది వేరే. అది కాకుండా నాకు ఇంకా ఏదైనా చేయాలనే ఉంది నాకు ఎప్పుడు కూడా. సో లహరి అని వస్తే లహరిలో పక్కా మంచి అమ్మాయి, ఒక ట్రెడిషనల్ అమ్మాయి అండ్ ఫ్యామిలీ కోసం ఎప్పుడూ పోరాడుతుంటుంది అండ్ నానా సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. దట్టు దాంట్లో యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చే మన డైలీ సీరియల్లో అయితే అందరూ హీరోయిన్ ఏడుస్తుంటారు. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఎప్పుడూ ఒక లీడ్ హీరోయిన్ని ఏడిపిస్తూనే ఉంటుంది. దీంట్లో ఎలా అంటే ఏడుస్తాను, ఏడుస్తాను, నేను కూడా ఏడుస్తాను లహరి క్యారెక్టర్గా, అండ్ వేరే వాళ్ళని నవ్విస్తాను, ప్లస్ యాక్షన్ చేస్తాను. ఇప్పుడు వచ్చే సీరియల్లో అయితే ఏ హీరోయిన్ కూడా యాక్షన్ చేయట్లేదు, బట్ నేను లహరి క్యారెక్టర్లో అయితే సూపర్గా యాక్షన్ చేస్తున్నాను. అదే నేను వేరే సీరియల్ చూస్తున్నప్పుడు వేరే సీరియల్ చూసి నన్ను క్యాస్ట్ చేశానన్నమాట. సో కాల్ వచ్చింది, అలాగే సెలెక్ట్ అయ్యాను. ఫేవరెట్ రోల్ విలన్ ఆర్ హీరోయిన్? యాక్చువల్లీ ఇన్ని రోజు చెప్పాలంటే డెఫినెట్లీ ఎవరు అడిగినా హీరోయిన్ రోలే ఫేవరెట్ అని చెప్తారు. బట్ ఈ కార్తీక దీపం చేయడం వల్ల, ఈ కార్తీక దీపంలో నాకు ఒక పేరు రావడం వల్ల, నిజంగా మీరు ఇచ్చే ఈ సపోర్ట్ వల్ల నిజంగా నెగిటివ్ క్యారెక్టర్ కూడా నచ్చుతుంది. బోత్ క్యారెక్టర్ ఐ లైక్, హీరోయిన్ అండ్ నెగిటివ్ ఏది వచ్చినా ఓకే. టెల్ మీ అబౌట్ డాక్టర్ బాబు. డాక్టర్ బాబు గురించి ఇప్పుడే చెప్పాను కదా, ఇంకా ఏం చెప్పాలి. ఐ లవ్ డాక్టర్ బాబు. ఎలాగైనా డాక్టర్ బాబుని పెళ్లి చేసుకోవాలని ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వంటలక్కకి మాత్రం డాక్టర్ బాబుని లైక్ సాక్రిఫైస్ చెయ్యను. డాక్టర్ బాబుని వంటలక్కని కలపండి ప్లీజ్. నో వే, కలవనివ్వను. బికాజ్ వంటలక్క దగ్గర డాక్టర్ బాబు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కలిసిపోతే నేనేమైపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను చాలా ఇయర్స్ నుంచి నేను డాక్టర్ బాబుని ఎంత సీరియస్గా లవ్ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. కాబట్టి అంత ఈజీగా ఆ ప్రేమ పోదు కదా.
యువర్ ఇయర్ రింగ్స్ ఈజ్ సో నైస్ ఇన్ కార్తీక దీపం. అదే నేను చెప్పాను కదా, నాకు ఐ లవ్ ఫ్యాషన్, ఐ లవ్ మేక్ ఓవర్, ఐఎమ్ అ వెరీ చూజీ అనమాట. అండ్ ఐఎమ్ అ వెరీ పర్టిక్యులర్ అబౌట్ కాస్ట్యూమ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఫుట్వేర్ అండ్ ఫింగర్ రింగ్ ఆల్సో. ఐఎమ్ అ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దట్. ఏదైనా ఇప్పుడు వైట్ కలర్ వేసుకున్నాను, దీంట్లో ఏదైనా ప్రింట్ కలర్ కాంబినేషన్ ఉంది అంటే నాకు అలాంటి కలర్ కాంబినేషన్ కావాలి. ఎక్కడైనా సరే వెళ్ళి నేనే కొంటాను, నేనే షాపింగ్ చేస్తాను. టెల్ మీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ప్రేమి గురించి ఏం చెప్పాలి? షీఈ్ అ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. షీఈ్ యాప్ట్ టు దీపా క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో షీ సచ్ అ డామ్ స్వీట్ పర్ఫార్మర్. సింగ్ లిటిల్ సాంగ్ ఆఫ్ కార్తీక దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం. మిస్ అవుతున్నావు కదా? ఎస్, నీకోసం పాడాను కార్తీక దీపం. ఇప్పుడే పాడాను కదా, ఆరనీకు మా ఈ దీపం. స్టోరీ సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హూ డూయింగ్ డబ్బింగ్ ఫర్ యూ? యాక్చువల్లీ డబ్బింగ్ నాకు మీ అందరికి తెలుసు. తను హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు కమ్ టు ద ఇండస్ట్రీ? అదే ఇందాక చెప్పినట్టు నాకు నిజంగా చెప్పాలంటే ఎవరు నాకు ఇన్స్పిరేషన్ అనేసి ఎవరు లేదు. యూజువలీ నేను ఎవరి ఇన్స్పిరేషన్గా తీసుకోను, నాదే ఒక స్టైల్ అని నేను అనుకుంటా, నన్ను నేనే ఫాలో అవుతా, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోను అనమాట. ఇండస్ట్రీకి రావడానికి మమ్మీయే ఇన్స్పిరేషన్. ఇప్పుడు మోనిత లాగా ఇంతగా యాక్ట్ చేస్తున్నారు. ఒక ఎక్స్ప్రెషన్ నుంచి, ఒక డైలాగ్ డెలివరీ నుంచి, ఒక బాడీ లాంగ్వేజ్ నుంచి నేను ఏదైతే చేస్తున్నానో ఇదంతా నాకు మా మమ్మీయే నేర్పించారు. దగ్గర ఉండి మా మమ్మీ నేర్పించారు అనమాట. ఎస్, ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, ఎవరు మీకు కార్తీక దీపంలో వాయిస్ ఇస్తున్నారు అనేసి. ఎస్, నాకు వాయిస్ ఇస్తున్నది మీ అందరికీ తెలుసు, మన ఆర్జే సునీత గారు నాకు డబ్బింగ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు నెగటివ్ రోల్ చెయ్యండి మేడం, ఎప్పుడు నెగటివ్ రోలే చెయ్యాలా రఫీ? అలాగే చేద్దాం, ఏముంది. నెగిటివ్ అయినా మీరు అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ చేస్తాను. ఇన్ని రోజులు యాక్చువల్లీ బిగినింగ్ అయితే నేను చాలా తీసుకోలేకపోయాను మీ అందరూ తిట్టడం వల్ల. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఇప్పుడు మీ అందరూ ప్రేమ చూసి నిజంగా నెగిటివ్ క్యారెక్టర్ వచ్చినా డెఫినెట్లీ చేస్తాను. దట్ ఐస్ ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ సిస్టర్. ఎస్, మై ఐస్ అన్నీ చెప్తుందండి. ఏం చెప్తుంది? లాక్డౌన్ ఎప్పుడు తీస్తారని చెప్తుంది ఐస్. చెప్పండి చూద్దాం, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు లాక్డౌన్ తీస్తారని. లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ యాక్షన్ ఈజ్ సూపర్ ఇన్ ద సీరియల్, థ్యాంక్ యూ సో మచ్. సే వన్ ఆఫ్ యువర్ డైలాగ్ చాలా ఉంటాయి. మీరు సడన్గా అడిగితే డైలాగ్ గుర్తుకి రాదు, చేసినప్పుడు అడిగితే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ క్యారెక్టర్ సూపర్ ఇన్ కార్తిక దీపం. నవీన్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మ్యామ్. యూ నెవర్ సే హాయ్. వాసవి చంద్రు, హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? మూవీస్ ఎందుకు ట్రై చేయడం లేదు? బట్ వై చేయడం ఎందుకు లేదు అంటే సీరియల్లోనే బిజీ ఉన్నాను కాబట్టి మూవీస్ చేయాలంటే టైం సరిపోవట్లేదు కాబట్టి ట్రై చేయట్లేదు. ఫ్యూచర్లో చూద్దాం, చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది లైవ్కి వచ్చారు, చాలా హ్యాపీ అవుతుంది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ ఇది చూసి, మీ అందరు రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరూ రావడం, ఇంత రెస్పాండ్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మిస్ యూ. ఎస్, నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. ఈ స్పాన్సరింగ్ అంటే మా నైబర్స్ అంటే మా ఇంటి పక్కన ఎవరైతే ఈ పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసామన్నమాట. థ్యాంక్ యూ సాధిక. మీ హెయిర్ స్టైల్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ స్టైల్ అయితే ఏది చేసుకోలేదు, జస్ట్ లైవ్కి వస్తున్నాను అనేసి యూజువలీ ఒక బన్ పెడతాను అనమాట. ఈరోజు కొంచెం హైపోని వేసుకున్నాను, బట్ ఈ హెయిర్ స్టైల్ మీ అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.
యాక్చువల్లీ యూజువలీ మా మమ్మీకి అయితే ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే నిజంగా నచ్చదు, ఎప్పుడు తిడుతుంటారు, ఇచ్చి ఏంటది హెయిర్ స్టైల్ అంటారు. ఇప్పుడు లైవ్ అయిపోయాక వింటున్నావా అమ్మా, అందరూ లైక్ చేస్తున్నారు హెయిర్ స్టైల్. ఇప్పటి నుంచి మా మమ్మీ కూడా లైక్ చేస్తారు, ఎందుకంటే మీ అందరికీ నా హెయిర్ స్టైల్ నచ్చింది కాబట్టి. హలో మ్యామ్, మెనీ డేస్ డూ యూ నీడ్ వెయిట్? ప్లీజ్ మ్యారీ డాక్టర్ బాబు సూన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. కళ్యాణ్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. చూసారా, అందరూ నాకు డాక్టర్ బాబుని వదిలేయండి అనే చెప్పారు, మీరు మాత్రమే డాక్టర్ బాబుని త్వరగా పెళ్లి చేసుకోండి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అయిపోయి. బెంగళూరులో మీరు ఎక్కడ ఉంటారు? జస్ట్ సే హాయ్ మ్యామ్. హలో, నేను బెంగళూరులోనే ఉంటాను. ఎస్ కార్తిక్ ఇస్ గుడ్, ఈజ్ ఫైన్. మిస్ యూ ఏంజల్ అంట. ఎస్, నేను కూడా మిస్ అవుతున్నాను. ప్లీజ్ సింగ్ సాంగ్ ఫర్ అస్ అక్క. ఏ సాంగ్ పాడాలి? అట్లీస్ట్ అదైనా పెట్టండి, ఏ సాంగ్ అనేసి. క్యాన్ యూ లీవ్ యువర్ హెయిర్ స్టైల్ యువర్? ఎస్, హెయిర్ స్టైల్ లీవ్. ఎప్పుడూ రెగ్యులర్లో సీరియల్లో చూస్తుంటారు కదా, ఫ్రీ హెయిరే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. కాబట్టి ఈరోజు వద్దనేసి హెయిర్ టైట్ చేసాను. మీ మమ్మీని లైవ్లో చూపించండి. మమ్మీని లైవ్లో చూపించాలంటే మమ్మీ కొంచెం రారు లైవ్లో చూపించడానికి. నెక్స్ట్ టైం డెఫినెట్లీ చూపిస్తా. ఎస్, యువర్ ఎడ్యుకేషన్ మ్యామ్. ఎస్, ఎడ్యుకేషన్ అంటే నేను బిఎస్సి సెకండ్ సెమ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ చేయాలంటే నాకు ఆఫర్స్ రావడం వల్ల కొంచెం చేయలేకపోయాను. Do you believe in astrology? Yes, I believe astrology. I believe God. I believe everything. Not much. Sometimes I believe. మాకు తెలుసు. ఓకే, లాహిరిలో ఏసీపీ అండ్ లహరి పేర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీ వాంట్ టు సీ యువర్ మామ్ లైవ్ వన్స్. డెఫినెట్లీ నెక్స్ట్ టైం లైవ్కి వచ్చినప్పుడు మా అమ్మని డెఫినెట్లీ చూపిస్తా. ఓకే, మైండ్ బ్లాక్ సాంగా? నాకు రాదు ఆ సాంగ్. ఐ లైక్ యువర్ క్యారెక్టర్ ఇన్ సీరియల్. ఓకే, వై డోంట్ యూ గివ్ మీ రిప్లై? నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను. ఎస్, యువర్ యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఎనీ ఫేవరెట్ సాంగ్? నాకు ఫేవరెట్ సాంగ్ అంటే ఇప్పుడు కన్నడ కూడా సాంగ్స్ వింటాను, తెలుగు కూడా వింటాను, కాబట్టి నాకు రెండు నచ్చుతుంది. ఇప్పుడు రీసెంట్గా నాకు ప్రదీప్ది ఒక సాంగ్ నచ్చింది అన్నమాట. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఆ సాంగ్ నచ్చింది నాకు రీసెంట్గా. ఇంకా కన్నడలో రీసెంట్గా నేను ఒక లవ్ మాక్టైల్ అని ఒక సినిమా చూశాను, ఆ సినిమా కూడా నచ్చింది నాకు. ఆ సినిమాలో కూడా ఒక మంచి సాంగ్, ఒక లవ్ సాంగ్ చాలా నచ్చింది అన్నమాట. ఎస్, ఇంకా విచ్ ఛానల్ యూ లైక్ మ్యామ్? మా టీవీ ఆర్ ఈటీవీ? బోత్ ద ఛానల్ ఐ లైక్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను రెండింట్లో కూడా చేస్తున్నాను కాబట్టి మాలో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను, ఈటీవీలో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను, కాబట్టి బోత్ ద ఛానల్ ఐ లైక్. మీ మమ్మీని చూపించండి ప్లీజ్. మమ్మీ రానంటున్నారు, బట్ మీ అందరికీ మా మమ్మీ తరపున హాయ్ చెప్తున్నారు. మా మమ్మీ తరపున మీ అందరికీ హాయ్, హలో. హలో, I like you, Monita. I like Monita, not you. ఓకే, నో ప్రాబ్లం. అందరూ లైక్ చేయాలని రూల్ లేదు కాబట్టి లైక్ చేయొచ్చు, లైక్ చేయకుండా ఉండొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఎస్, లహరి క్యారెక్టర్ సూపర్ సిస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హర్టెడ్ అక్క బికాస్ ఆఫ్ యూ. నేనేం చేశానో అర్థం కాలేదు, ఎందుకు హర్ట్ అయ్యారు? Your voice so cute and super. Thank you so much. I like your action. Thank you. You have a very cute smile and super acting sis. Thank you so much. Thanks a lot. I love the way you talk sweetly. Thank you so much. Thank you.
డూ యూ వాచ్ తెలుగు సీరియల్స్? ఎస్, అంటే చూస్తుంటాను నేను అప్పుడప్పుడు. ఇంట్లో ఉండి టీవీలో చూడడానికి టైం సరిపోదు కాబట్టి హాట్స్టార్లో ఎప్పుడూ మా స్టార్ మా సీరియల్ అన్నీ చూస్తుంటాను. వై కాంట్ యూ ట్రై ఇన్ మూవీ? ట్రై చేద్దాం, మూవీలో యాక్ట్ చేద్దాం. వితౌట్ మేకప్ యువర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హవ్ యూ అక్క? ఎస్, ఐమ్ సూపర్ కూల్. హవ్ యూ అక్క? షాపింగ్ ఎక్కడ చేస్తారు మీరు? ఆల్మోస్ట్ షాపింగ్ అంటే నేను బెంగళూరులోనే చేస్తాను. అంటే హైదరాబాద్లో చేయడానికి నాకు అక్కడ ఎక్కడ ఏది దొరుకుతుంది అనేసి తెలియదు కాబట్టి కొంచెం బెంగళూరులోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. హాయ్ సిస్టర్, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సంతోష్. ఓకే, యువర్ వాయిస్ సూపర్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ థర్స్డే మీరు గాడ్కి చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఎస్, గురు రాఘవేంద్ర ఇస్ మై ఫేవరెట్ గాడ్. ఐ బిలీవ్ రాఘవేంద్ర సో మచ్. సో ఎవ్రీ థర్స్డే డెఫినెట్లీ పూజ చేస్తాను. You are looking more beautiful in ETV than Ma TV. Thank you. At present, you are with makeup. No, I am without makeup. I put lipstick and kajal. ఎందుకు మేకప్ వేసుకోలేదు అంటే నా మేకప్ కిట్, నా ప్రోడక్ట్ అంతా మొత్తం హైదరాబాద్లో లాక్డౌన్ అయిపోయింది. ఎస్, ఐ హావ్ ఓన్లీ లిప్స్టిక్ కాబట్టి లిప్స్టిక్ పెట్టుకున్నాను. ఎస్, నా సీక్రెట్ కూడా చెప్పాను. సిస్టర్ 1 సెల్ఫీ ప్లీజ్. ఓకే, తీసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైజ్. ఎవరెవరైతే లైవ్కి జాయిన్ అయ్యారో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. చాలా త్వరగా మీ ముందుకు వస్తాము. చాలా త్వరలోనే మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాము. సో ఒకటే చెప్తాను, చాలా సేఫ్గా ఉండండి. అందరూ ఇంట్లోనే ఉండండి. స్టే అందరూ ఇంట్లోనే ఉండండి. ఎస్, చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఎస్, చాలు ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే నేను పర్టికులర్గా రెస్పాండ్ అవ్వలేదో ఏమనుకోకండి, ఎందుకంటే చాలా మెసేజ్ రావడం వల్ల చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే హోమ్, స్టే సేఫ్గా ఉండండి. పిల్లల్ని, ఇంట్లో వాళ్ళందరినీ సేఫ్గా చూసుకోండి. ఓకే, మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.